హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మేము జాతరకి వెళ్తున్నాం. జాతర అంటే ఊకే వెళ్తామని అనుకోకుండా 1 yearకి ఒకసారి వస్తుంది కాబట్టి ఎంజాయ్ చేయాలి కాబట్టి వెళ్తున్నాం. అది కూడా మా ఊర్లో గంగమ్మ జాతర కాబట్టి వెళ్ళాము. ఎలాగో మన ఊర్లో జాతర కాబట్టి అందరు తెలిసిన వాళ్ళే వస్తారు. ఇక్కడ మాకు కూడా తెలిసిన వాళ్ళు వచ్చారు. గంగమ్మ తల్లి కళ్యాణం అయితే మార్నింగ్ అయిపోతుంది, కానీ నైట్ వరకు దర్శనాలు ఉంటాయి కాబట్టి ఏ టైంకి వెళ్ళినా కానీ దర్శనం చేసుకోవచ్చు. మేమైతే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము, ఎందుకంటే ఈవినింగ్ దాకా మంచి ఎంజాయ్ చేసి రావచ్చు అనేసి. ఆఫ్టర్నూన్ ఎంత క్రౌడ్ ఉన్నారంటే ఈవినింగ్ అయిపోయేసరికి ఫుల్ క్రౌడ్ పెరిగిపోతుంది. పక్కూరు వాళ్ళు కూడా వస్తారు. మాకైతే ఒక 20-30 minutes లో దర్శనం అయిపోయింది. తర్వాత కొబ్బరికాయ కొట్టేసినాం. దర్శనం అయిపోయిన తర్వాత వచ్చింది జాతరకు కొనుక్కోవడానికే కాబట్టి నేను ఈ చిన్న గన్ను షటిల్ అవన్నీ కొనుక్కున్నాను. చిన్నోళ్ళ దాంట్లో చిన్నోళ్ళం కాదు, పెద్దోళ్ళ దాంట్లో పెద్దోళ్ళం కాదు, అట్లా ఉంటుంది మరి మనతోని. అన్ని స్టాల్స్ అన్ని తిరిగి కొనుక్కున్న తర్వాత ఆకలి అయింది, అందుకే ఫలూదా కూడా కడుపులో వేసేసిన. తర్వాత జాతరలో మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. ఇక్కడ మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్ హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది, వీళ్ళేమో సిగ్గుపడుతున్నారు. అలా అటు టైం పాస్ చేసే వరకు ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడనైతే చాలా స్టాల్స్, చాలా తినేవి కొనుక్కునేవి చాలా షాప్స్ పెట్టారు. ఇక్కడ చిన్న కార్స్ కూడా రెంటల్కి తింపుతున్నారు, చిన్నపిల్లలు ఆడుకునేవి. గంగమ్మ తల్లి జాతర ఎవ్రీ ఇయర్ జనవరిలో వచ్చే అమావాస్య రోజున వస్తుంది. చూడండి, మేము వచ్చినప్పటికిప్పటికి చాలా క్రౌడ్ పెరిగిపోయారు. ఇంకా ఈవినింగ్ నైట్ అయిన కొద్ది ఇంకా ఫుల్ క్రౌడ్ వస్తారు. ఎలాగో ఎంజాయ్ చేసాం కదా, ఇక ఎంతే జాతర అయిపోయింది, నైట్ కూడా అవుతుంది అనేసి మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా, బై బై. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.